ఏ వనౌషధి గుండె జబ్బులకు నిండు ఔషధంగా నిలబడుతుందో, ఏ మహామూలిక కుష్టుతో సహా చర్మవ్యాధులన్నిటికీ ఆశాజనకమైన నివారణోపాయంగా వెలుగొందుతుందో, ఏ గొప్ప ఔషధం పక్షవాతం, లగాయత్తు, నరాల జబ్బులన్నిటికీ కూడా సమాధానంగా విలసిల్లుతుందో, ఏ దివ్య ద్రవ్యం విరిగిన ఎముకలతో సహా సమస్తమైన ఎముకల వ్యాధుల్ని ఎదుర్కోగలిగేటువంటి శక్తిగా నిలుస్తుందో, ఆ మహా ఔషధికి మన మనుషులంతా నమస్కరించవచ్చు. అలా అందరికీ నమస్కారయోగ్యమైన ఆ మహా ఔషధే వెల్లుల్లి. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వెల్లుల్లి ఔషధ శక్తులు. నిజంగా వీటి గురించి విన్నప్పుడు ఇది నిజమేనా అని మీకు అనిపించవచ్చు. కానీ సాక్ష్యాధారాలతో రుజువైంది వెల్లుల్లి గొప్ప ఔషధి అని. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, వెల్లుల్లిని ఔషధంగా వాడుకునే పద్ధతుల్ని, ఒక్క వెల్లుల్లితో వందల కొద్ది వ్యాధుల్ని తగ్గించుకునేటటువంటి ఆరోగ్య రహస్యాన్ని, వీటన్నిటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అనేక పరమోత్తమ గుణాలు ఉన్నప్పటికీ కూడా మానవాడి ఈ వెల్లుల్లిని మామూలుగా కూరల్లో వాడుకునే సుగంధ ద్రవ్యం కానే అనుకుంటూ ఉంటారు. అలా చిన్నచూపు చూస్తూ ఉంటారు. అంటే దీనికి ఉన్నటువంటి వైద్య విలువల్ని పట్టించుకోరు. బహుశా ఈ వెల్లుల్లి రుచి, అలాగే దాని వాసన, ఇలాగా ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ వల్ల బహుశా వెల్లుల్లిని ఇలాగ చిన్నచూపు చూస్తూ ఉన్నారేమో. అయితే అది ఆ వెల్లుల్లి దురదృష్టం కాదు. వెల్లుల్లిని సద్వినియోగం చేసుకోలేకపోవటం నిజంగా మన దురదృష్టం. అంటే మనిషి చేసుకున్నటువంటి దురదృష్టం. ఈ సందర్భంగా అసలు పురాణాలలో వెల్లుల్లికి సంబంధించి అద్భుతమైన కథలు ఉన్నాయి. అంటే వీటిని తెలుసుకుంటే వెల్లుల్లి గొప్పతనం మనకు తెలుస్తుంది. ఇంద్రుడి భార్య సచీదేవి లేదా ఇంద్రాణి అంటారన్న సంగతి మీకు తెలిసిందే. ఎంతకాలానికి గర్భం దాల్చలేదని ఆమె చేత అమృతం తాగించబోయాడు ఇంద్రుడు. ఆమె సుకుమారి. దాంతో అమృతాన్ని కొద్దిగా తాగేటప్పటికి కళ్ళు తిరిగినట్టయి తూలింది. ఆ తూలుడికి ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ అమృతం అలాగా నేల మీద చిందింది. కొద్దిగా అయినా అమృతాన్ని తాగింది కాబట్టి ఆ సచీదేవి బహుసంతానవతి అయిన తర్వాత కాలంలో నేల మీద ఈ అమృతం చిందింది కదా, ఆ చిందిన అమృతం మాత్రం గొప్ప రసాయన ఔషధం కింద పెరిగింది. కానీ ఆ రసాయనం పెరిగిన స్థలం దృష్టి చెందింది కాబట్టి దానికి కొద్దిగా వెల్లుల్లికి దుర్వాసన వచ్చింది. కేవలం స్థానదోషం వల్ల ఆ అమృత రసాయనం దుర్గంధికం అయింది. కాబట్టి బ్రాహ్మణులు దాన్ని సేవించడం అనేది మానుకున్నారు. ఈ అద్భుత అమృత రసాయనమే భూమి మీద వెల్లుల్లి అంటే లసునంగా ప్రసిద్ధి చెందింది. లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటారు. ఇది వెల్లుల్లి కథ. ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఆయువుని పెంచుతుంది, అగ్నిదీప్తిని కలిగిస్తుంది, ఆకలిని, జీర్ణశక్తిని, ఆహారాన్ని వంటబట్టించే శక్తిని కాపాడుతుంది, లైంగిక శక్తిని అమోఘంగా పెంచుతుంది. ఇలాగ అన్ని విధాల ఆరోగ్యాన్ని కాపాడుతుందని, కాబట్టి అమృతంతో సమానమని కాశ్యపుడు ప్రకటించాడు కాశ్యప సంహితలో. నోటి దుర్గంధాన్ని పోగొట్టి సుగంధితం కూడా చేస్తుంది. ఇది రక్తాన్ని, శుక్రాన్ని, స్త్రీల ఋతురక్తాన్ని, గర్భాశయాన్ని శుద్ధి చేస్తుంది. అన్ని వైద్య గ్రంథాల్లో దీని గురించి ప్రముఖంగా రాశాయి. లసనాన్ని అంటే ఈ వెల్లుల్లిని సేవిస్తే స్త్రీల రొమ్ములు అంటే స్తనాలు బిగుగా ఉంటాయి, అవి ఎంతకాలానికి జారిపోవు అని కాశ్యప సంహిత చెప్తుంది. లసనాన్ని ఒక నియమం ప్రకారంగా వెల్లుల్లిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే స్త్రీల తాలూకు రూపం, ఆమె కనే సంతానం, ఆమె బలం అన్నీ కూడా స్థిరంగా ఉంటాయని, ఆమె నిత్య సౌభాగ్యవతి కింద వర్ధిల్లుతుందని ఆశీర్వదిస్తుంది కాశ్యప సంహిత అనేటటువంటి ఈ వైద్య గ్రంథం. నియమం ప్రకారంగా వెల్లుల్లిని మహిళలు సేవిస్తూ ఉంటే లైంగిక కార్యంలో అలసట అనేది రాదు. నడుము, పొట్ట, ఇతర వివరాలలో జబ్బులు రావు, వంధ్యత్వం కూడా కలగదు. చక్కటి రూపవర్చస్సుతోటి చూడచక్కగా ఉంటారు. దీన్ని మగవాళ్ళు సేవిస్తే దృఢంగా, మేధావులుగా, దీర్ఘాయువులుగా వాళ్ళు వెలుగుతారు. అంటే దర్శనీయులుగా, అంటే చూడచక్కగా ఉంటారని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ప్రధానంగా సంతాన యోగ్యులు అవుతారు. అంటే ఆ స్పర్మ్లో ఏమన్నా దోషాలు ఉన్నా కానీ, ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అది క్లియర్ అవుతుంది. లైంగిక శక్తి వీరిలో అసమానంగా పెరుగుతుంది. అలాగే ఈ వెల్లుల్లిని సేవించే వాళ్ళు అందరికీ ఆకర్షణీయంగా కనిపిస్తారు. అంటే అప్రియ దర్శనం అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది. ఇంత గొప్పది ఈ వెల్లుల్లి. ఈ రోజులలో క్షయవ్యాధి బాగా పెరుగుతూ ఉంది.
మందులు వాడినప్పటికీ కూడా 8 months అలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, 1 year తీసుకుంటున్నారు, 6 months నుంచి 1 year వరకు మళ్ళీ తిరగబెడుతూనే ఉంది. శరీరంలో విష లక్షణాలు పోగొట్టి రక్తాన్ని శుద్ధి చేసి రక్తాన్ని, నరాల వ్యవస్థని ఉత్తేజితం చేస్తుంది ఈ వెల్లుల్లి. పేగుల లోపల ఉండేటువంటి పొరల్ని సరిచేయటం ద్వారా జీర్ణశక్తిని పెంచుతుంది. పేగుపోత, విరేచనాలు, టైఫాయిడ్, అమీబియాసిస్ మన ఇండియాలో చాలా కామన్. ఇలాంటి వ్యాధుల్లో పేగులు శిథిలం కాకుండా ఈ వెల్లుల్లి కాపాడుతుంది. ప్రధానంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముని కరిగించి క్షయ, నిమోనియా ఇలాంటి వ్యాధులు త్వరగా తగ్గడానికి ఉపకరిస్తుంది. అందుకే ఈ మధ్య కోవిడ్లో దీని పనితనం అందరూ తెలుసుకోగలిగారు. కీళ్ళ నొప్పులు, పక్షవాతంతో సహా సమస్త వాత వ్యాధుల్ని ఇది ఒక దారిన పెట్టగలిగేటటువంటి సమర్థతని ప్రదర్శిస్తుంది. అందుకే లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటుంది చరక సంహిత. లసున అంటే వెల్లుల్లి, ప్రభంజనం అంటే వాతం, అంటే న్యూరోమస్కులర్ డిజార్డర్స్, అంటే నరాలకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని ఇది చక్కదిద్దేటటువంటి హెడ్ రెమెడీ అని మనం అనుకోవచ్చు. అసలు వెల్లుల్లి గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజన్నా కూడా చాలదు. అంటే ఒక అద్భుతమైన వండర్ రెమెడీ అని చెప్పొచ్చు. మలేరియా, టైఫాయిడ్, ఫ్లూ, ఒళ్ళంతా కూడా పచ్చబడిపోయేటటువంటి జ్వరం, హెపటైటిస్గా పిలువబడేటటువంటి కాలేయ వ్యాధి, కీళ్ళవాతం వల్ల వచ్చేటటువంటి జ్వరం, టీబీ, న్యూమోనియాలలో వచ్చేటటువంటి జ్వరం, మూత్రంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటటువంటి చీము దోషం వల్ల వచ్చేటటువంటి జ్వరం, వీటన్నిటిలో కూడా ఆ జ్వరాలకు చేసేటటువంటి ట్రీట్మెంట్తో పాటుగా వెల్లుల్లిని ఒక ఆహార ఔషధం కింద 1 లేదా 2 గర్భాలు అన్నం వాటిని పెట్టి నమిలి తింటూ ఉంటే ఈ ట్రీట్మెంట్స్ త్వరగా మంచి ఫలితాలను ఇస్తాయి. అంటే ఒక ఎడ్యువెంట్ లాగా, ఒక ఆహార ఔషధం కింద వెల్లుల్లిని తీసుకోవచ్చు. ఇక అసలైన ఉపయోగం జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది వెల్లుల్లి జీర్ణశక్తిని పెంచడం కాదు, రెట్టింపు చేస్తుంది. అగ్నిదీప్తిని కలగజేస్తుంది. తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా వంటబట్టేలాగా చేస్తుంది. ఒంట్లో చేరినటువంటి వాతాన్ని వెళ్ళగొట్టేస్తుంది. చక్కగా విరేచనం అయ్యేలాగా చేస్తుంది. సుఖ విరేచనం అంటారే, అది జరుగుతుంది. అరగని ఆహార పదార్థాలని తీసుకునేటప్పుడు వెల్లుల్లిని కలిపి తీసుకున్నారనుకోండి, తేలిగ్గా అరుగుతాయి. ఒక మాటలో చెప్పాలంటే రాళ్ళను కూడా కరిగించుకునే శక్తి వస్తుంది. కడుపులో పాములను కూడా ఇది చంపుతుంది. ఇక కోవిడ్ తర్వాత పెద్ద సమస్య ఊపిరితిత్తులు బలహీనపడ్డాయి. ఊపిరితిత్తుని స్ట్రెంథెన్ చేసే నేచర్ వెల్లుల్లికి ఉంది. ఇది కంఠస్వరాన్ని బాగు చేస్తుంది. గ్లాసు పాలల్లో 4 లేదా 5 వెల్లుల్లి గర్భాలని వేసి ఉడికించి రోజు రాత్రిపూట తాగుతూ ఉంటే ఆస్మా తీవ్రత తగ్గుతుంది. క్షయవ్యాధిలో, నిమోనియాలో కఫాన్ని కరిగించి శ్వాస ఆడటానికి ఇది సహాయపడుతుంది. వెల్లుల్లిని దంచి గుడ్లో వేసి పిండి రసం తీయాలి. ఈ రసాన్ని వేడి నీళ్ళతోటి తాగితే ఉబ్బసం, దగ్గు, ఆయాసం అన్నీ కూడా క్లియర్ అవుతాయి. కోల్డ్ అంటే జలుబు ఎక్కువగా ఉండి సైనస్లతో బాధపడేటటువంటి వాళ్ళు నుదురు, అలాగే కణతలు, కంఠం ఇక్కడ వెల్లుల్లిని ఎక్స్టర్నల్గా నూరి పట్టు వేసుకుంటే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఆ నరాల నొప్పి అనేది తగ్గుతుంది. మెయిన్గా సైనసైటిస్లో వచ్చేటటువంటి ఆ నొప్పి అనేది దీంతో ఈ వెల్లుల్లిని నూరి పట్టేసుకుంటే తగ్గుతుంది. అయితే సున్నితమైన ప్రాంతాలలో వెల్లుల్లిని పట్టు వేసుకోకూడదు. వేసుకుంటే ఎక్కువసేపు ఉంచితే అక్కడ పొక్కుతుంది. అందుకే ఒక్కొక్కసారి యాంటీవైరల్ కింద పనిచేస్తుందని దీన్ని చెప్పినప్పుడు కొంతమంది కట్ చేసి ఆ వాట్స్ మీద పెట్టుకుంటే అవి క్లియర్ అవుతాయి. కానీ వాట్స్కి చుట్టుపక్కల తగిలింది అనుకోండి, అక్కడ చర్మం పొక్కుతూ ఉంటుంది. ఇక కోరింత దగ్గులో దీన్ని తినిపిస్తే అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గుండె దడని ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. ఒక్కోసారి పిల్లలు దీన్ని తెలియని సందర్భాలలో దీన్ని దారంతో గుచ్చి దండగా మెడలో వేస్తే అప్పుడు ఆ కోరింత దగ్గు తగ్గుతుంది. టాన్సిస్ లోపల ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్టుగా ఒకవేళ రక్తస్రావ సంబంధ సమస్యలు ఉంటే మాత్రం ఇది రక్తాన్ని పలచం చేస్తుంది కాబట్టి అవి ఎక్కువ అవుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో అద్వితీయమైనటువంటి ఔషధం. ముఖం మీద ముటిమల వ్యాధితో బాధపడేవాళ్ళు తప్పనిసరిగా వెల్లుల్లిని నేరుగా కానీ, ఒకవేళ అలా నేరుగా తినలేకపోతే పాలలో ఉడికించి కానీ తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బు, పక్షవాతం రాకుండా కాపాడటం దీని అద్భుతమైనటువంటి ప్రయోజనం. వేగంగా కొట్టుకుంటున్నటువంటి నాడిని, గుండె దడని అంటే పాల్పిటేషన్ని, తర్వాత ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. రోజు నియమబద్ధంగా పూటకి 1 లేదా 2 వెల్లుల్లి గర్భాల చొప్పున 2 పూట్లా కూడా దీన్ని తీసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అయితే చెప్పుకున్నట్టుగా అది నీ పతి ప్రాణం దక్క అన్నట్టుగా రక్తస్రావంతో బాధపడే వాళ్ళు మాత్రం వెల్లుల్లిని వాడకపోవటం మంచిది. ఇక చాలామందికి స్పెసిఫిక్గా, నాన్ స్పెసిఫిక్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బాధ పెడుతూ ఉంటాయి. మూత్రాశయంలో దోషాలని ఈ వెల్లుల్లి తగ్గిస్తుంది. మూత్రాన్ని చక్కగా జారీ చేస్తుంది.
మూత్రంలో ఏర్పడేటువంటి రాళ్ళని కరిగిస్తుంది. వెల్లుల్లి కలకాన్ని అంటే ముద్దని పొత్తి కడుపు పైన కొద్దిసేపు పట్టు వేసుకుంటే నేరుగా కాకుండా ఒక పట్టీ గుడ్డ పైన గాజు క్లాత్ మీద పెట్టి మరొక గాజు క్లాత్ పెట్టి ఆ పొత్తి కడుపు మీద పట్టేసుకుంటే మూత్రం జారీ అవుతుంది. వెల్లుల్లో ఉండేటువంటి ఘాటైనటువంటి ఆ గంధక పదార్థం మూత్రం, చర్మం, ఊపిరితిత్తుల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా వెళ్తూ ఆ ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేస్తుంది. అంటే సమస్త వ్యాధుల్ని ఇది చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. మన అంగప్రత్యంగాలన్నింటిలోకి పెద్దది చర్మం. ఇలాంటి చర్మ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. చర్మానికి మృదుత్వాన్ని కలిగిస్తుంది, సౌకుమార్యాన్ని పెంచుతుంది. అలాగే చెమటని శుభ్రం చేస్తుంది. ఇది ఆలివ్ నూనెలో వేయించి ఆ నూనెని ఒంటికి పట్టించుకున్నారనుకోండి, చర్మానికి అద్భుతమైన రంగు వస్తుంది. ఆవ నూనెలో వేయించి గజ్జి, చిడుము లాంటి వాటిపైన రాస్తే ఆ కురుపులు మాన్తాయి. ఆలివ్ ఆయిల్లో వేయించి దీన్ని రాసుకుంటే చర్మానికి రంగు వస్తుంది. ఆవ నూనెలో వేయించి రాసుకుంటే చీము, గజ్జి లేకపోతే కురుపులు, చిడుములు ఇలాంటివి తగ్గుతాయి. కురుకులు ఎక్కడైనా ఒక ఎరప్షన్స్ లాగా కురుపుల పైన వస్తే దానిపైన ఇది రాసుకుంటే లేదా వెల్లుల్లిని నూరి కట్టుకుంటే అలాంటి పుండ్లు త్వరగా తగ్గుతాయి. ఇది జపాన్లో జరిపినటువంటి పరిశోధనలు నిరూపించాయి. వెల్లుల్లికి హీలింగ్ యాక్షన్ ఎక్కువ. గోరుచుట్టు ఇట్లు అంటారు, ఇలాంటివి వచ్చాయనుకోండి, అలాంటి దానిపైన వెల్లుల్లిని పట్టు వేసుకుంటే అది త్వరగా తగ్గుతుంది. గడ్డలు కూడా త్వరగా పక్వానికి వస్తాయి. కుష్టు, బొల్లి, సొరియాసిస్ ఇలాంటి భయంకరమైన వ్యాధులతో బాధపడేవాళ్ళు వెల్లుల్లిని లోపలికి తీసుకుంటూ ఉంటే అమితమైన ఫలితం కనిపిస్తుంది. ఇక నాడులు, నరాలు వీటి మీద దీని ఉపయోగం అంతా ఎంత కాదు. లసున ప్రభంజనానాం శ్రేష్టం అనేది అందుకే. అంటే నరాల వ్యాధుల్లో ఇది ది బెస్ట్ అని. నాడీ వ్యవస్థకు సంబంధించిన అన్ని వ్యాధులపైన దీని అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. చేతులు, కాళ్ళు వణికేటటువంటి రోగాన్ని ఇది తగ్గిస్తుంది. ఉన్మాదం, మూర్ఛలు, సైనసైటిస్, మైగ్రేన్, తలనొప్పి, పక్షవాతం, న్యూరాలజియా, అరికాళ్ళ అరిచేతుల్లో మంటలు, తిమ్మిర్లు, డయాబెటీస్లో వచ్చేటటువంటి డయాబెటిక్ న్యూరోపతి ఇలాంటి వాటి అన్నింటిలోనూ వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లి, పసుపు రెండు కలిపి నూరి పక్షవాతం వచ్చిన భాగానికి పట్టించుకుంటూ ఉంటే బ్లడ్ ఫ్లో పెరిగి మంచి గుణం కనిపిస్తుంది. చలికాలంలో వెల్లుల్లిని తింటే వాతపు నొప్పులు తగ్గుతాయి. చలి వల్ల వచ్చేటటువంటి నొప్పులు తగ్గుతాయి, మయాల్జియాస్ తగ్గుతాయి. వాత వ్యాధులన్నింటిలోనూ కనీసం కూరలోనైనా సరే ఈ వెల్లుల్లిని ఎక్కువగా వాడుతుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అంతేనా, యంగ్స్టర్స్కి ఒక మంచి విషయం. జుట్టు సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టుని మెత్తగా, నల్లగా ఉండేలాగా వెల్లుల్లి చేస్తుంది. వెల్లుల్లిని రోజు నియమానుసారం తినే వాళ్ళకి వెంట్రుకలు తెల్లబడవు అంత త్వరగా. వెల్లుల్లిని వాడే వాళ్ళకి జుట్టు రాలిపోవటం కూడా తగ్గుతుంది. ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. విరిగిన ఎముకలకి ఇది మంచిది. ఎముకలు విరిగిన వాళ్ళు తప్పనిసరిగా వెల్లుల్లిని తినాలి. వెల్లుల్లి రసాన్ని ఎముకలు విరిగిన చోట పట్టిస్తూ ఉంటే త్వరగా అతుక్కోవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే బ్లడ్ ఫ్లో పెంచుతుంది కాబట్టి. మడమ సోల ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వెల్లుల్లిని నూరి అక్కడ కట్టుకుంటే మడమ సోల తగ్గుతుంది. దెబ్బలు, బొప్పి కట్టినటువంటి వాపులు, గాయాలు ఇలాంటి వాటి మీద కూడా ఇది పనిచేస్తుంది దీన్ని పట్టుగా వేసుకుంటే. ఇక కీళ్ళవాతం అంటే రుమాటిజం, సయాటికా నడువు నొప్పి, మెడనరాలు పట్టేయటం అంటే సర్వైకల్ స్పాండిలోసిస్, ఆఖరికి పోలియో వీటన్నిటిలో కూడా వెల్లుల్లి ప్రభావం అద్వితీయం. దీన్ని ఈ వ్యాధుల్లో పైపోతగా లోపలికి కూడా వాడుకుంటూ ఉండాలి. ఇక ఈ రోజులలో పెరిగిపోతున్న కామన్ ప్రాబ్లం హార్ట్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, రక్తపోటుని తగ్గించడం, రక్తనాళాల్లో పెరిగిపోయే కొవ్వుని కరిగించడం, అలాగే గుండె కండరాలను ఉత్తేజితం చేయటం, ఈ 3 లక్షణాలు వెల్లుల్లికి ఉన్నాయి కాబట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలని ఇది తగ్గిస్తుంది. ఒకసారి వచ్చినటువంటి వాళ్ళకి కూడా తిరిగి రాకుండా ఇది కాపాడుతుంది. అంటే ప్రొఫిలాక్టిక్గా, ప్రివెంటివ్గా పనిచేస్తుంది. అంటే గుండె వ్యాధులన్నిటికీ ఇది విలువైన వైద్యం అని చెప్పొచ్చు. అన్నిటికీ మించి ఇది సహజ సిద్ధమైన యాంటీసెప్టిక్గా ఇది పనిచేస్తుంది. అంటే స్థూలంగా చెప్పాలంటే శరీరంలో అన్ని అవయవాలపైన దీని ప్రభావం ఉంటుంది. పేగుల కదలిక అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ని ఇది కంట్రోల్ చేస్తుంది. దీని సూదింగ్ ఎఫెక్ట్ వల్ల ఆ పేగుల లోపల పొర రీఫార్మ్ అవుతుంది. అంటే ఈ పొర అనేది తిరిగి తయారయ్యి అతిసార వ్యాధి, అమీబియాసిస్ వ్యాధిలో పేగుల్ని సంరక్షిస్తూ ఉంటుంది. శరీరంలో ముఖ్యంగా కడుపులో అపకారులైనటువంటి సూక్ష్మజీవుల్ని అంటే బ్యాక్టీరియా లాంటి వాటిని నిర్మూలిస్తుంది. ఉపకారులైనటువంటి సూక్ష్మజీవుల్ని శరీరానికి వినియోగం అయ్యేలాగా చేస్తుంది ఇది. అంటే మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటాయి, అలాగే నష్టం చేసే బ్యాక్టీరియా కూడా ఉంటాయి.
యూస్ఫుల్ బ్యాక్టీరియాని సంరక్షిస్తుంది, నష్టం చేసే బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. అయితే దీనికి కొద్దిగా వేడి చేసే గుణం ఉంది. ఈ గుణం వల్లనే ఇది ఔషధం కింద పనిచేస్తుంది. కఫం, శ్లేష్మం, వాతం ఇలాంటి వాటన్నిటిలో కూడా దీని ఉపయోగం అంతా ఇంత కాదు. మనిషి ఫెయింట్ అయి పడిపోయి ఒళ్ళంతా చల్లబడిపోయినప్పుడు ఈ వెల్లుల్లిని నూరి పసుపుతో కలిపి అరికాళ్ళకి అరిచేతులకి రాయటం, దీని రసాన్ని ముక్కులో చుక్కలుగా వేయటం అనేది ఒక మంచి ఫస్ట్ ఎయిడ్ రెమెడీ కింద ఉపయోగపడుతూ ఉంటుంది. చాలామందికి ఇది అనుభవమే. నువ్వుల పిండి అంటే తెలకపిండి, బొప్పాయి వంటి వాటి కూరల్లో దీన్ని వెల్లుల్లిని వాడితే, అంటే నువ్వులు, బొప్పాయి, పచ్చి బొప్పాయి ముక్కలు, అలాగే వెల్లుల్లి ఈ 3 కలిపి వాడితే బాలింతలకి పాలు పడతాయి. ఇక మేకపాలతోటి వండి నేతితో ద్వారగా వేయించి లేహ్యంగా వెల్లుల్లిని చేసుకొని తింటే ధాతుపుష్టి, లైంగిక శక్తి పెరుగుతాయి. వేడివేడి బూడిదలో వెల్లుల్లిని ముంచి దీన్ని కుమ్ములో పెట్టి ఉడికించడం అంటారు. అలాంటి వెల్లుల్లిని తింటే మొలలు తగ్గుతాయి. గర్భాశయ వ్యాధులు అన్నింటిలో కూడా వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. కంటి వ్యాధులు, చెవులకి సంబంధించిన వ్యాధుల్లో కూడా ఇది హితకరంగా ఉంటుంది. వెల్లుల్లి నూనె చెవిపోటుని తగ్గిస్తుంది, రక్తనాళాన్ని డైలేట్ చేస్తుంది, అంటే వికసింపజేస్తుంది, అంటే వ్యాసో డైలేటర్ లాగా పనిచేస్తుంది, తలదిరగటం అనే వ్యాధిని తగ్గిస్తుంది. అయితే వెల్లుల్లిని అతిగా తింటే ఇది కళ్ళకి, స్ప్లీన్ అనేటువంటి అవయవానికి హాని చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అతిగా విరేచనాలు, రక్త విరేచనాలు, రక్తస్రావం, రక్తంతో కూడినటువంటి వాంతులు, అలాగే దగ్గు ఇలాంటివి తీవ్రంగా ఉన్నప్పుడు, తీవ్రస్థాయిలో ఆయాసం ఉన్నప్పుడు మాత్రం దీన్ని తీసుకునే సాహసం చేయకూడదు. ఎందుకంటే దీంతో ఆ రక్త ప్రవాహ వేగం పెరుగుతుంది, బ్లీడింగ్ టెండెన్సీస్ పెరుగుతాయి. కాబట్టి ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీనికి విరుగుడుగా ఒకవేళ వెల్లుల్లిని ఎక్కువగా తీసుకున్నట్టయితే దానికి విరుగుడుగా నెయ్యి, దానిమ్మ పళ్ళ రసం, అలాగే పాలు, బాదం నూనె, ఉప్పు నీళ్లు ఇలాంటివి పనిచేస్తాయి. నూరిన వెల్లుల్లి 1 భాగం, నెయ్యి 2 భాగాలు, తేనె 4 భాగాలు కలిపి లేహ్యంగా చేసుకొని తింటూ ఉంటే అన్ని వ్యాధుల్ని జయించి మనిషి 100 ఏళ్ళు బతికేటటువంటి అవకాశం ఉంటుందని కాశ్యప సంహిత అభయహస్తం ఇస్తుంది. క్యాన్సర్ గడ్డ పెరుగుదలని నిరోధించడానికి కూడా వెల్లుల్లి పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్ జబ్బు ముదరకుండా చూస్తుందని ఈ మధ్య పరిశోధనలు చెబుతున్నాయి. వెల్లుల్లిని సద్వినియోగం చేసుకోకపోవటం నిజంగా మన లోపం. ప్రకృతి సిద్ధంగా అందుబాటులో ఉండేటటువంటి ఈ మహా ఔషధిని కేవలం మసాలా ద్రవ్యంగా అనుకోవటం మహా అపచారం. అది ఎంతమాత్రం సమర్థనీయం కాదు. దీన్ని ఔషధం కింద వాడుకుందాం. నిండు 100 ఏళ్ళు కూడా ఆరోగ్యంగా జీవిద్దాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి కదా, అందుకని ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు అది ఇంటిమేషన్ లాగా మీకు వస్తుంది. ఇదొకటి. అలాగే ఆ థమ్స్ అప్ బటన్ లాంటిది ఒకటి ఉంది కదా, లైక్ బటను, దాన్ని మీరు క్లిక్ చేస్తే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే ఆల్గారిథమ్స్లో అలా సెట్ అయి ఉంది కాబట్టి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్. శుభం.